ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. అబ్బాయి, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది ఏమిటంటే, మీది చిన్నగా ఉందా? ఉంటే ఇలా చెయ్యాలి, లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. అది ప్రతి అబ్బాయికి ఇలా ఉండదు. ఒక్కొక్క అబ్బాయికి ఒక్కొక్క తీరు ఉంటుంది. ఒకరికి పెద్దగా ఉంటుంది, మరొకరికి చిన్నగా ఉంటుంది. అయితే చిన్నగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, చిన్నగా ఉంది అని అబ్బాయి ఎలా గుర్తించాలి అంటే, 3 ఇంచుల కంటే తక్కువ ఉంటే మీరు ఇలా ఆలోచించాలి. 3 ఇంచుల కంటే పెద్దగా ఉంటే ఎటువంటి ప్రాబ్లం అనేదే ఉండదు. ఎందుకంటే మీరు చేసేటప్పుడు మీకు కోరిక తీరిందా అని మాత్రమే అనిపించాలి. అంతేకాకుండా మరి ఏం చెయ్యాలంటే, మీకు చిన్నగా ఉంటే కోరిక సరిగ్గా తీరుతుందా, మీకు తృప్తిగా అనిపిస్తుందా, అది మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి. చిన్నగా ఉంటే ఏమైనా ప్రాబ్లమా అని ఆలోచిస్తారు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీరు గమనించాలి, మీకు మీ యొక్క భార్య దగ్గర మాత్రమే ఈ విషయం తెలుస్తుంది. దానిని ఎవరు గమనించరు. ఒకవేళ మరీ చిన్నగా ఉంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ను కలవండి. అప్పుడు డాక్టర్ మీతో చెప్పడం జరుగుతుంది. అంతేకాని మీరు భయపడుతూ అదే ఆలోచిస్తూ మాత్రం ఉండకండి. మీరు ఒకటే గమనించాలి, మీకు కోరిక అనేది తీరిందా, మంచిగా తృప్తిగా అనిపించిందా, అది చూసుకోండి. చాలు, మిగతాది వదిలేయండి. దీనిని అబ్బాయి గుర్తుపెట్టుకోవాలి.